జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ పిల్లగాడు కౌశిక్ కొద్ది రోజుల సంధి క్యాన్సర్తోని బాధపడుతున్నాడంట. అయితే దేవర సినిమా చూడాలని గప్పటి వరకైనా నన్ను బతికించమని కోరుకుంటా ఇక ఇటీవలనే ఒక వీడియోను అయితే వదిలిండు. గది ఎన్టీఆర్ వరకు చేరిందంట. వెంటనే వీడియో కాల్ చేసి మాట్లాడిండంట. అయితే ఆరోగ్యం ముందుగాలనే తర్వాతనే సైన్మా అని ఎన్టీఆర్ ఖరాఖండిగా చెప్పిండంట. నువ్వు మంచిగా ఆరోగ్యంతోని బయటకు తిరిగి రావాలని చెప్పి ఎన్టీఆర్ ఓరుకున్నట్లుగా తెలిపిండంట. మళ్ళీ అంతేకాదు నీకు కావాల్సినంత మొత్తం ఆర్థిక సహాయం చేస్తా అని ఇట్లా మాటిచ్చిండంట. అయితే ఇప్పుడు ఆ పిల్లగాడి చికిత్స మొత్తం పూర్తయిన తర్వాత సరస్వతి అనే ఆమె మీడియా ముందుకొచ్చి మాట్లాడి అసలు ఎన్టీఆర్ ఎటువంటి సాయం చేయలేదని ఆరోపించిందంట. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆ టీటీడీ వాళ్ళందరి నుంచి పెద్ద మొత్తంలో సాయం అందిందని తెలిపిందంట. ఇప్పుడు నా పిల్లగాడు డిశ్చార్జ్ అయ్యి బయటకు రావాలంటే ఆసుపత్రిలో 12 లక్షలు కట్టాలి. ఇక మీరందరూ సహాయం చేయాలి. దీనికి ఎన్టీఆర్ ఇట్లా స్పందించాలని విన్నవించుకున్నదంట. అప్పుడు ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఆసుపత్రి బిల్లు మొత్తం కట్టిండంట. అయితే డిశ్చార్జ్ అయిన వెంటనే ఈమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందట. ఇక ఎన్టీఆర్ జట్టు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి మొత్తం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. నా కొడుకు కౌశిక్ పరిస్థితి ఏంది అని వైద్యులతో మాట్లాడి ఇట్లా తెలుసుకున్నారు. మొత్తం బిల్లు 12 లక్షలు కట్టి మరి దగ్గరుండి ఆ జట్టు అంతా చూసుకున్నారు అని తెలిపిందంట. కాకపోతే నేను ఎన్టీఆర్ గురించి తప్పు ఏం మాట్లాడలేదని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చినా అని తెలిపిందంట. ఇక మా కుటుంబం అంతా ఎన్టీఆర్ కి పెద్ద అభిమానులు. ఆయన ఎప్పుడు ప్రసంగం ఇచ్చినా గానీ అందరు గిట్లా ఉండాలి కదా అని మా వాళ్ళందరూ అనుకుంటుంటారు. ఇక అందుకే ఇప్పుడు ఆయన మద్దతు వల్లనే నా పిల్లగాడు బయట ఉన్నాడు అని తెలిపిందంట. అయితే నేనన్న మాటలు ఎన్టీఆర్ అభిమానులకు జరంత ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ నేను తప్పుగా మాట్లాడలేదు. ఇక మీరు తప్పు అర్థం చేసుకున్నారు కనుక నన్ను ఇట్లా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అన్నదంట. ఇక నా కొడుకు మంచిగా ఉండాలని చెప్పి మీరందరూ కోరుకున్నారు కాబట్టి డిశ్చార్జ్ అయిండు అని ఇట్లా ధన్యవాదాలు తెలుపుకున్నదంట ఎన్టీఆర్ కు కానీ ప్రజలకు కానీ. ఇక చూసిరు కదా మొత్తానికి తాతకి దగ్గ మనవడు అనిపించుకున్నాడులే ఎన్టీఆర్. ఇక మీరు గిట్లా ఎవరైనా సరే కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇక మీకు తోచినంత ఎంతో కొంత సహాయం వాళ్ళకి అదనంగా చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.